హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనా కార్తికేయ రాసు ఛానల్. ఊటీ డే 3లో బోటింగ్ అండ్ వాటర్ ఫాల్. ఈరోజు వీడియో మొత్తం వాటరే అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ మేము బోటింగ్ చేయడానికి వెళ్తున్నాము. 10 మెంబర్స్ అనమాట. ఈ 10 మెంబర్స్ని మనమే తెచ్చుకోవాలి. మేమైతే మా మినీ బస్లో ఉన్న 10 మెంబర్స్తో కలిసి వెళ్ళామన్నమాట. బోటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఈ 10 మెంబర్స్కి ఎంత అమౌంట్ ఏంటి అనేది నేను చెప్తాను మీకు. అలానే 2 ఆర్ 3 మెంబర్స్ కానీ లేదా 5 మెంబర్స్, 8, 10 సింగిల్ కూడా ఉందంట. మనకైతే బోటింగ్ డ్రైవర్ ఖచ్చితంగా వస్తారు, మనకైతే ఇవ్వరు. బికాస్ చాలా అంటే చాలా లోతుంది. ఇదిగో చూడండి ఎంతమందికి ఎంత కాస్ట్ అన్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను. చాలా లోతుంది. మేము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో బోటింగ్ చేసామండి 2 మెంబర్స్ది. అక్కడ ఆల్రెడీ చేసాంగా, ఇక్కడ ఎందుకు అని మా అడిగితే ఏం కాదని చెప్పి తీసుకెళ్లారు. ఇక్కడ చాలా లోతుంది, అందుకే మనకైతే ఇవ్వరు. ఇలా కాళ్ళతో తొక్కేదైతే ఇక్కడ అస్సలు లేదు. బోట్ అయితే అసలు వెళ్ళనట్టే ఉంది, కానీ స్లోగా, కానీ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇదిగోండి, ఇది 2 మెంబర్స్ది. డ్రైవర్ మధ్యలో ఉన్నాడు, అటు ఇటు వాళ్ళు ఉన్నారు. ఇది వచ్చేదానికి 5 మెంబర్స్ది అనుకుంటా. ఖచ్చితంగా డ్రైవర్ అనే వాళ్ళు ఉంటారు. అసలు ఊగిపోతా చూడండి ఎలా వెళ్తుందో. నాకైతే వాంతింగ్ ప్రాబ్లం ఉంది, సో అందుకని మేము అలాంటి ఎక్కలేదు. ఇది స్లోగా చిన్నగా వెళ్ళొద్దని మేము ఇది ఎక్కాము. ఇది 8 మెంబర్స్ది అనుకుంటా. సో అందుకని మేము ఈ 10 మెంబర్స్ది ఎక్కాము. అసలుకి రైడ్ అయితే చాలా బాగుంది. చాలాసేపే 20 మినిట్స్ అనమాట మా రైడ్ వచ్చేతలకి. అన్నీ సేమ్ విజయవాడ ఉన్నట్టే ఉంది. నాకైతే చాలా బాగుందనమాట, బాగా నచ్చింది కూడా రైడ్. మా రైడ్ కూడా అయిపోయింది. మేమైతే ఒడ్డుకు కూడా వచ్చేస్తున్నాము. ఇంతటితో బోటింగ్ అనేది అయిపోయింది. రైడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మేము ఒక చిన్న మిస్టేక్ చేసాము, మీరైతే అది ఖచ్చితంగా చెయ్యొద్దు. మేము ఇక్కడ ఇలా టైటానిక్ పోసి పెట్టాం కదా, అసలు అలా వెళ్ళొద్దు ఎవరు కూడా. మేమేదో కేర్ఫుల్గానే వెళ్ళాము. మేము వెళ్ళాక ఇంకెవ్వరు ఆ ఫోజ్ దిగడానికి వెళ్ళలేదు, బికాజ్ వాళ్ళు అరిచారనమాట. సో కేర్ఫుల్గా ఉండండి, మీరైతే అలా స్టిల్స్ ఇచ్చి ఫొటోస్ దిగొద్దు. చాలా లోతుంది, అసలు పడ్డామంటే కంతే సంగతులు. సో కేర్ఫుల్. ఇక్కడికి ఇలా వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, కిడ్స్తో కానీ ఎవరితో అయినా సరే. ఇది మొత్తం వచ్చేదాల బోటింగ్ అనమాట. ఇదిగోండి మా వారు దేవర స్టిల్ పెట్టారు చూడండి. ఇంతటితో అయితే బోటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్. అసలు వాటర్ ఫాల్స్ అయితే అసలు మామూలుగా లేదు. అసలు వాటర్ అయితే కదలనట్టే ఉంది చూడండి. ఇక్కడ అసలు వాటర్ కదులుతున్న మూమెంట్ లేదు, ఏమీ లేదు. అక్కడికైతే ఎలో లేదు, మరి అప్పుడు ఎలా ఉందో లేదో తెలియదు. ఇప్పుడైతే ఎలో లేదు. అసలు వాటర్ కదలనట్టే ఉంది, కానీ వాటర్ చూడండి అసలుకి మామూలుగా లేదు. ఇక్కడ ఫుల్గా వాన పడుతుంది, కానీ రెయిన్ కోట్లు గొడుగులు వేసుకొని అందరు వెళ్ళిపోతానే ఉన్నారు. ఇది మొత్తం పైన. కిందకి వెళ్దాం రండి, కింద ఎలా ఉంది ఏంటో చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కింద అనమాట. అసలు చూడండి వాటర్ ఫాల్స్ ఉంది, మామూలుగా లేదు అసలు. తెల్లగా అసలు చూడండి, అసలు నాకైతే మాటలే రావట్లా. ఇంకా ఉంది, ఇంకా కిందకి చాలా ఉంది. ఇక్కడితో అయితే ఎండు, మనం ఇంక వెళ్ళడానికి దారి కానీ ఏమీ లేదు. అసలుకి మామూలుగా లేదు వాటర్ ఫాల్ అయితే. మా వారు అయితే వెళ్ళి నేను స్నానం చేసి వస్తా ఉన్నారు. వద్దులేరా చాలా లోతుంది అని అన్నాను. అసలు మామూలు లేదు వాటర్ ఫాల్ అయితే. ఒక్కసారి మీరు ఆ సౌండ్ వినండి, అసలు ఆ వాటర్ ఫాల్ వచ్చే సౌండ్ మామూలుగా ఉండదు. సో సౌండ్ అనేది వినండి మీరు, ఆ వాటర్ సౌండ్. విన్నారు కదా వాటర్ ఫాల్ సౌండ్, చాలా బాగుంది కదా. ఇంతటితో అయితే వాటర్ ఫాల్ అలానే బోటింగ్ అయిపోయింది. ఇంతటితో వాళ్ళు చూపించడం కూడా అయిపోయింది. ఇంకా మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమన్నారు. మేము ఇంటికి వెళ్ళే దారిలో మా రూమ్కి దగ్గరలో వచ్చేసరికి ఒకటి మేము ప్లేస్ చూసామంటే, ప్లేస్ చాలా బాగుంది వెళ్దామని మా వారితో అంటే సరే అని చెప్పి వెళ్ళారు. ఆ ప్లేస్ ఏంటంటే థండర్ వరల్డ్. అసలుకి ఈ ప్లేస్కి మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళరు అసలుకి. మేమే వెళ్ళామన్నమాట. అసలుకి మామూలుగా లేదు. అక్కడ వచ్చే తలకి డైనోసార్ల ఎముకలు, అలానే మన ఇండియాలో ఫస్ట్ కెమెరా అండ్ ఐస్లో ఎంజాయ్ చేసేది ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంతటితో అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.